హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉన్నట్టుండి ఈవినింగ్ టైంలో క్లైమేట్ అంతా చల్లగా అయిపోయిందండి. ఉదయం అంతా ఎండ కాసేసి సాయంత్రం చల్లగా అయిపోతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. చక్కగా పైరుగాలితోటి చక్కగా హాయిగా అనిపించింది ప్రాణానికైతే. ఇక మా పిల్లలు చూడండి, ఇక తూనీగల్లాగా ఇలా చిందులేస్తున్నారు. ఈ తూనీగల తోడుగా వీధిలో ఉన్న తూనీగలందరినీ పిలిచేశారు. ఇక ఆటలైతే స్టార్ట్ చేశారు. చల్లని గాలికి కొంచెం టీ పెట్టుకొని తాగాలనిపించిందండి నాకు. ఇక వెంటనే అయితే పాల ప్యాకెట్ తీసేసి పాలు చూసారా ఎలా ఒలికిచ్చాను. ఏం చేస్తాం, ఒక్కదాన్నే వీడియో తీసుకోవటం కదా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయిలేండి. మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోవటమే. ఇక నేనైతే టీ స్టార్ట్ చేసేసాను పెట్టుకొని తాగటానికైతే. కానీ నాకు ఎందుకో ఉన్నట్టుండి దీనిలో అటుకులు వేసుకొని తాగాలనిపించింది. వెంటనే ఏం చేస్తాం, అటుకులు ఉన్నాయి, 2-3 పిటికలు అయితే దాంట్లో వేసేసి స్పూన్ తోటి అటు ఇటు కదిపేసి తినడం స్టార్ట్ చేశాను. ఇన్ని చేస్తున్నాను కానీ అంటులు మాత్రం తగ్గట్లేదు. ఎందుకు తగ్గుతాయండి? తింటున్నాం, తాగుతున్నాం, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఒక గిన్నెకి 4 గిన్నెలు ఎందుకు తోడవవు కదా. అందుకని ఏం చేస్తాం, ఖచ్చితంగా అన్నీ తోమాల్సిందే. మనకెవరుండారండి తోమటానికి? మనమేమీ హయ్యర్ క్లాసు అంటే హౌస్ వైఫ్స్ కాదా కదండి. మనం కూడా ఒక మధ్యతరగతి వాళ్ళమే. ఎన్ని గిన్నెలున్నా, ఎన్ని అంట్లున్నా, ఎన్ని ఉన్నా మనం తప్ప చేసేవాళ్ళు ఎవరు రారు కదండి. ఇకైతే నేను చకచకా తోమేయటం స్టార్ట్ చేసేసాను. ఇక్కడ తోమే కొద్దీ వస్తున్నాయండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఇంతేనా? మా ఇంట్లో అయితే ఇంతేనండి. చూసారా, ఇలాంటివి 2 టబ్బులు అయినాయండి నాకు అంట్లు అయితే. వీటిని సర్దేయటం కూడా స్టార్ట్ చేసి సర్దేశాను. కాస్త రిలాక్స్ అవుదామని కూర్చునేసరికి విజయవాడ కొండ ఉన్నంత ఎత్తుగా ఉదయం సాయంత్రం ఈడిచిన బట్టలన్నీ ఉతికేసినవన్నీ ఒక గుట్టలాగా తయారైనాయండి నాకు. అది కూడా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చాను కదా, ఇంకొన్ని గుడ్డలు అయితే ఉన్నాయి ఈ బట్టలు. వీటిని అన్నిటినీ చకచకా మడతలు పెట్టేసి ఎవరి వాళ్ళకి సర్దేసి, ఒకవైపు ఏమో నైట్ వేర్వి, ఇంకొక వైపు ఏమో రోజువారీ డైలీ ఉదయం పూట వేసుకునేవన్నీ ఒకవైపు పెట్టాను. ఒకళ్ళకి 3 పిల్లలు కదండి, ఒక్కొక్కరికి 3 జతలు 2 జతల కాడికి 9 జతలైనా 10 జతలైనా వచ్చేస్తున్నాయి. ఏం చేద్దాం, చక్కగా మడతలు పెడుతున్నప్పుడల్లా అనిపిస్తుందండి నాకు, వీడియోలో చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో. రియల్గా కూడా అంత ఫాస్ట్గా పనులు అయిపోతే చక్కగా ఉంటుంది కదా అనిపించింది నాకైతే. చూసారా ఎన్ని బట్టలు వచ్చినాయో. అన్నీ చిన్న చిన్నవే, మడత వేయటానికి వీలు కావట్లా, మడత ఏమో పోతుంది. కానీ ఏం చేద్దాం, మడత తీసినా వేసినా మళ్ళీ మనమే మడత వేయాలి కదా. చక్కగా ఎవరి వాళ్ళకైతే పెట్టేశాను నేను. ఇక్కడ ఎంత సర్దినా ఏం లాభం చెప్పండి, తీసేస్తారు, లాగేస్తారు. ఏం లాభం? ఊరెళ్ళొచ్చాను, ఈ పనులన్నీ నన్ను భయపెట్టేస్తూ ఉన్నాయి. చాలా అలసిపోతున్నానండి నేనైతే. ఇంకా ఈ కొండ కరగాలి అంటే కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవ్వాలి కదండి. అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ తోటో, తమ్ముడితోటో, ఇంకా అమ్మ వాళ్ళతోటో ఎవరో ఒకరితో ముచ్చట్లు పెట్టేయటమే ఫోన్లో అయితే. వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ కొంచెం టైంపాస్ అయ్యేలాగా చకచకా బట్టలన్నీ మడత పెట్టేసేసానండి. చూసారా ఎన్ని బట్టలు అయినాయో. ఎంత సర్దినట్లే ఉండదండి. ఇక నా కోసమేమో మళ్ళీ బ్యాగ్ అయితే ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ బ్యాగ్ ఏమో రా నన్ను ఎప్పుడు సర్దుతావు అని పిలుస్తున్నట్టే నాకు అనిపిస్తుందండి. ఇక అవి కూడా సర్దేశాను. కొన్నేమో బీరువాలో సర్దాను, ఇంకొన్నేమో షెల్ఫ్లో సర్దాను. ఇక మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇల్లంతా చిమ్ముకుంటూ వచ్చానండి. ఇక ఎక్కడిదక్కడే ఉంది కదా, మీ మీద పడట్లేదులేండి కెమెరా, ఏమనుకోకండి. ఇకైతే రేపటి టిఫిన్ కోసం అయితే దోశలకి నానబోసానండి. ఇవైతే శుభ్రంగా కడిగి పెడుతున్నాను ఇంక ఇక్కడ. ఇకైతే ఇప్పుడు ఇది పిండేయటానికి కూడా శుభ్రంగా రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఈ లోపు అయితే కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి అయితే పల్పి ఆరెంజ్ ఉన్నాయి తాగుతూ కూర్చుంటే లోపే పవర్ కట్ అయిపోయిందండి, కరెంటు పోయింది. కాసేపు కూర్చొని దోమల చేత అయితే కుట్టించుకొని బయటకు వచ్చేసాను. ఇక పిల్లల స్నానానికైతే వేడి నీళ్ళు తోడేశానండి. ఇక్కడ వీళ్ళేమో పిలవగా ఎప్పుడుకో వచ్చారు. ఒకళ్ళేమో చన్నీళ్ళు అడుగుతారు, ఇంకొకళ్ళేమో వేడి నీళ్ళు అడుగుతారు. ఎలాగో అలాగా బతిమలాడి వాళ్ళకైతే స్నానాలు అయితే చేపిచ్చేసానండి. ఇంకా వాళ్ళకి సొంతగా స్నానాలు చేసే అంత ఏజ్ కూడా రాలేదు. ఏం చేస్తాం, మనమే చేయాలి కదా ఈ పనులు కూడా. వాళ్ళైతే స్నానం చేసేసి చక్కగా టీవీకి ఎదురుగా అయితే కూర్చుండిపోయారు. ఇక్కడ చూశారు కదా. ఇక మళ్ళీ నన్ను దోశల పిండిరా, నన్ను ఎప్పుడు వేస్తావు అని చెప్పి పిలుస్తుంటే నేను గబగబా వెళ్ళి ఇక మిక్సీ అయితే పట్టేశానండి పిండి అంతా కూడాను. కానీ ఒకటైతే చెప్తున్నాను వినండి, ఎప్పుడైనా సరే దోశల పిండిని మాత్రం జలంసేరు వాటిలో అయితే అస్సలు వేయకండి. అలా అస్సలు వేయకూడదంట. నేనైతే ప్లాస్టిక్ దానిలోనే పిండిని అయితే వేసి స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి ఎక్కువ శాతం.
ఇక సాయంత్రం ఫుడ్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా సాయంత్రం చిప్స్ నంచుకొని తినడానికని చిప్స్ అయితే వేయించేసాను. ఉదయం చేసిన సాంబార్ అయితే ఉన్నాయి. చక్కగా ములక్కాయలు, టమాటాలు, బంగాళదుంప అన్నీ వేసి చాలా టేస్టీగా చేశాను సాంబారు. బాగా నచ్చినాయి అంట మా పిల్లలకి. ఇంకా అవి ఉన్నాయి కదండి, ఈవినింగ్ సరిపోతాయి. అన్నం వండేసాను. మధ్యాహ్నం అయితే దొండకాయ పకోడీ వేసానండి, అది కూడా కొంచెం అయితే ఉండిపోయింది. ఇంకా వీటితోటైతే మా పిల్లలు మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాం ఈరోజైతే. ప్లీజ్ నచ్చింది కదా మీకు ఈ వీడియో అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.